అసలు నాకు అవసరం ఎంతమంది ఉన్నారు? నాకు ఏం చెప్పారంటే చాలా తక్కువ మంది ఉన్నారంటే ఇక్కడే మన చోటు సరిపోవట్లేదు కదా. ఓకే, సో నా ప్రసంగంలో చిన్న చిన్న ప్రశ్నలు కూడా ఉంటాయి. మధ్యలో నేను అడుగుతుంటాను మిమ్మల్ని, మీకు తోచిన సమాధానం చెప్పండి. తర్వాత కొద్ది నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మీకేమైనా సందేహాలున్నా, మీకేమైనా ప్రశ్నలున్నా అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఎందుకంటే కొత్తగా బాబా గురించి తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక సాధారణంగా వాళ్ళకి అనేక ప్రశ్నలు సందేహాలు ఉంటాయి మనసులో. అవి అడిగి తెలుసుకోండి. అంటే చివరిలో నా ప్రసంగం కొన్ని నిమిషాల తర్వాత మిగిలిన నిమిషాలు మీకు కేటాయిస్తాను. ఆ విధంగా చేసుకుంటాం. నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఇక్కడ దేవుడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయొద్దండి. నేను దేవుడిని చూశాను అన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నేను కూడా చూడలేదు, చూడలేదు కదా. ఎందుకు మనం దేవుడిని చూసావా అంటే మనం ఎందుకు చేయొద్దని లేదంటే, దేవుడికి రూపం లేదు. మనకి రూపం ఉంది, స్త్రీ రూపం కానీ పురుష రూపం కానీ మనకు ఒక రూపం ఉంది. ఆ రూపానికి మళ్ళీ మనం పైన చక్కటి దుస్తులు వేసుకుంటున్నాము, ఆకారం ఉంది. అంతేత మనకి మనుషులు కనిపిస్తారు. భగవంతుడికి రూపం లేకపోవడం వల్ల ఆయన ఎవరికీ కనిపిస్తుంది. మరి భగవంతుడు ఎవరికీ ఎప్పుడూ కనిపించకుండా ఉంటే అసలంటూ భగవంతుడు ఒకడు ఉన్నాడని మనుషులకి ఎలా తెలిసింది? ఆయన నిరాకారుడు, ఆయనకి ఆకారం లేదు కదండి. ఎప్పుడు కనిపించినటువంటి దేవుడు అసలంటూ దేవుడు ఉన్నాడని మానవులకి ఎలా తెలుస్తుంది? మన అందరికీ ఎలా తెలుస్తుంది? దేవుడిని చూడలేదు అంటున్నామే కానీ దేవుడు లేడు అంటలేదు కదా కదా. ఎలా తెలుస్తుంది? బట్ ఆయన రూపం లేదు, ఇక్కడ ఎవరు చూడలేదు, కొన్ని చూసేవాడు ఎవరన్నా మీకు తెలుసా? అది లేదు. అలాంటప్పుడు అసలంటూ దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? అందుకని రూపం లేనటువంటి భగవంతుడు ఆయన ఎప్పుడూ రూపం లేకుండానే ఉంటే కనుక అసలు ఆయన గురించి ఎవరికి తెలియదు. దేవుడు అనే పదార్థం ఒకటి ఉందని మానవుడికి ఎవరికి తెలియదు. అందుకని ఆయన రూపం తీసుకుని అప్పుడప్పుడు మానవుల మధ్యకి రావడం జరుగుతుంది. అంటే ఏ రూపంలో అయినా రావచ్చు అండి దేవుడు అనే సందేహం కలగచ్చు. మానవ రూపంలోని దేవుడు రావడం జరుగుతుంది. అందున పురుష రూపంలోనే ఎప్పుడు కూడా దేవుడు రావడం జరుగుతుంది. ఈ విధంగా దేవుడు అనేటటువంటి వాడు మానవుడు మధ్యకి మరొక మానవుడిలాగా జన్మ ఎత్తి ఒక తల్లి గర్భంలో పుట్టి మన మధ్యకి వస్తేనే ఆయన దేవుడు తెలుస్తుంది. అలాగా గతంలో భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఈ ప్రక్రియని అవతారము అంటారు. అవతారము అంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఇంకా తక్కువ స్థితికి చేరటం. ఇది అవతారం అంటే దిగి రావటం. మానవుల కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న భగవంతుడు మన స్థితికి దిగి రావడాన్ని అవతారం అంటారు. అలా భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఆయనని అవతార పురుషుడు అంటారు. ఈ విధంగా ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రక్రియల్లో మనకు తెలిసిన కొన్ని గత అవతారాలు ఏమిటి అంటే, పార్సీ వాళ్ళ గురించి విన్నారు కదా. పార్సీ వాళ్ళు మన దేశంలో కొంతమంది పార్సీ దేవస్థలు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నారు. టాటా కంపెనీ, టాటా పేరు అందరికీ తెలిసే ఉంటుంది కదా, జంషెడ్ టాటా. సో ఈ టాటాల వంశం వాళ్ళందరూ కూడా పార్సీ కులానికి చెందినటువంటి వాళ్ళు. అలాగా గతంలో శ్రీరామచంద్రుడి కన్నా ముందుగా పార్సీ కులంలో పుట్టాడు భగవంతుడు. జొరాస్టర్
అనే పేరుతో ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలో హైందవ మతంలో శ్రీరామచంద్రుడిగా భగవంతుడు రావడం జరిగింది. అదే భగవంతుడు మరికొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మగా రావడం జరిగింది. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు మహాభారత యుద్ధంలో గీతోపదేశం చేస్తూ అర్జునుడికి తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, సమాజంలో ధర్మం తగ్గిపోయినప్పుడు, అధర్మం ప్రబలిపోయినప్పుడు, మానవులు అధర్మ మార్గంలో ఎక్కువ మంది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ సరిచేసి వాళ్ళకి సత్యమేమిటో తెలియచేసి సరైన మార్గంలో పెట్టడానికి నేను యుగ యుగాలలోనూ వస్తూ ఉంటాను, సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ పదం మనం ఘంటసాల గారి భగవద్గీత పాటల్లో అనేక సార్లు మనం వినే ఉంటాం. సంభవామి యుగే యుగే సినిమా పాటల్లో కూడా అనేక చోట్ల పెట్టారు కదా. సంభవామి యుగే యుగే అంటే యుగ యుగముల్లో నేను పుడతాను అని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అంటే, భగవంతుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ యుగాల్లోనూ పుడతాను అవసరమైనప్పుడు అని చెప్పాడు ఆయన. నా సందేహం ఏంటంటే, మరి శ్రీకృష్ణుడిగా వచ్చినటువంటి భగవంతుడు మళ్ళీ పుట్టాడా లేదా అనే ప్రశ్న. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పుడతానని చెప్పాడు ఆయన. కృష్ణుడు మళ్ళీ పుట్టాడా లేదా అనే ప్రశ్న. పుట్టారు వాళ్ళకి అర్థాన్ని అడగండి. నాకు తెలిసి మీ అందరికీ సమాధానం తెలిసాడు. పుట్టాడంటే కృష్ణుడు మళ్ళీ పుడతానన్నాడు కదా. ఆ కృష్ణ పరమాత్మే కొన్ని వందల సంవత్సరాల తర్వాత బుద్ధ భగవానుడిగా పుట్టడం జరిగింది. బుద్ధ భగవానుడిగా పుట్టి బౌద్ధ మతం ఏర్పడింది ఆయన ద్వారా, ఆయన చెప్పినటువంటి సందేశాల ద్వారా. అలాగే బుద్ధ భగవానుడిగా పుట్టినటువంటి ఆ భగవంతుడే, అంటే ధరాష్ట్రుడిగా వచ్చిన, రాముడుగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, బుద్ధ భగవానుడిగా వచ్చిన ఆ వచ్చింది ఆ భగవంతుడు మాత్రమే. వీళ్ళందరూ వేరే వేరే కాదు. రాముడు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు. ఆ భగవంతుడే వేరు వేరు రూపాల్లో జన్మ తీసుకోవడం వల్ల మనం రాముడుగాను కృష్ణుడుగాను కొలుచుకుంటున్నాం. మనం రాముడిని కొలిచిన ఆ భగవంతుడిని కొలిచినట్లు లెక్క, కృష్ణుడిని కొలిచిన ఆ భగవంతుడిని కొలిచినట్లు లెక్క. అలాగే బుద్ధ భగవానుడి యొక్క అవతారం తర్వాత మరికొన్ని వందల సంవత్సరాలకి ఆ భగవంతుడే యేసుక్రీస్తుగా రావడం జరిగింది. యేసుక్రీస్తు తర్వాత మరికొన్ని వందల సంవత్సరాలకి ముహమ్మద్గా ఆ భగవంతుడు రావడం జరిగింది. మహమ్మద్ అవతారం తర్వాత జరిగినటువంటి అవతారమే మెహర్ బాబా అవతారం. ఆ భగవంతుడే, రాముడుగా వచ్చినటువంటి భగవంతుడే మెహర్ బాబా, కృష్ణుడిగా వచ్చినటువంటి భగవంతుడే మెహర్ బాబా. ఈయన పలుసార్లు రావటం వల్ల మనం పలు పేర్లతో ఆయన్ని పూజిస్తున్నామే కానీ ఉన్నది భగవంతుడు ఒక్కడే. అనేక మంది భగవంతుడు, అనేక మంది దేవుళ్ళు లేరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే, ఆ ఒక్కడే మన రూపాలతో వస్తాడు. ఈ విధంగా మెహర్ బాబాగా ఈయన రీసెంట్ గా అవతారం రావడం జరిగింది. మరి అక్కడతో అయిపోయిందండి కదా అంటే ఏమీ లేదు. ఈయన 1894లో ఫిబ్రవరి 25వ తారీఖున పూనా నగరంలో పుట్టడం జరిగింది. పుట్టి 1969వ సంవత్సరంలో జనవరి 31వ తారీఖు వరకు సుమారు 74 సంవత్సరాలు జీవించి జనవరి 31వ తారీఖున ఆయన శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ నిరాకార రూపంలో
ఉండటం జరిగింది. అలాగే మరికొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ మెహర్ బాబా, ఈ రోజున మెహర్ బాబా రూపంలో మనం ఏ భగవంతుడు అయితే కొలుస్తున్నామో ఆ భగవంతుడే మరొక రూపంలో, మరొక పేరుతో, మరొక చోట ఆయన మళ్ళీ పుట్టడం జరుగుతుంది. అది అక్కడితో ఆగేది కాదు. ప్రతి కొన్ని వందల సంవత్సరాలకి భగవంతుడు వేరు వేరు రూపాలలో మన మానవుల మధ్యకి వస్తూనే ఉంటాడు. బాబా ఏం చెప్పారంటే, ఒకసారి అవతారం జరిగిన తర్వాత, అవతార పురుషుడు పుట్టి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన చేసే పని ఏమిటి అంటే, సత్యం ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడు అని మరచిపోయినటువంటి మనకి ఆ సత్యాన్ని, ఆ మంచిని గుర్తు చేయడమే అవతార పురుషుడి యొక్క పని. 3 రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నామో ఎవరైనా చెప్పగలరా? తినేసాం, అయిపోయింది, అయిపోయింది. 3 రోజుల క్రితం ఏం తిన్నాం అనేది మనకు గుర్తుండదు, సాయంత్రానికే గుర్తుండదు, రోజులు తిన్నది కదా. అలాంటిది శ్రీరామచంద్రుడిగా వచ్చి ఇదిగా సత్యం, ఈ విధంగా జీవించండి అని చెప్పాడు. అక్కడ విప్పుదాకా మనకు గుర్తుంటుందా? కొన్ని వందల ఏళ్ళు అయ్యేటప్పటికి జనం అంతా మర్చిపోతారు. మర్చిపోయి రాముడు ఇలా అన్నాడు, అలా అన్నట్టు వీళ్ళు సొంత కథలు చెప్పేస్తుంటారు. ఆ విధంగా సత్యం ఏమవుతుందంటే మలిన పడుతుంది, సత్యం మారిపోతుంది, తారుమారైపోతుంది, సత్యం అసత్యం అయిపోతుంది కొంతకాలం. అందుకని మళ్ళీ అరే వీళ్ళందరూ నేను చెప్పిన మార్గాన్ని విడిచి వీళ్ళు అధర్మ మార్గంలో నడుస్తున్నారు అని ఎప్పుడైతే దేవుడికి అనిపించిందో అప్పుడు మళ్ళీ ఆయన అవతారం ఎత్తడానికి జరుగుతుంది. ఇలాగా ఒకసారి అవతారం ఎత్తిన తర్వాత ఆయన వచ్చి తెలియజేసినటువంటి సత్యం యొక్క ప్రభావం ఖచ్చితంగా 700 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అని చెప్పారు బాబా. అందుచేత ఒకసారి అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తారంటే కనీసం 700 సంవత్సరాల వరకు అది జరగదు. ఈ 700 సంవత్సరాల తరువాత ఇంకొక 700 సంవత్సరాల కాలంలో, అంటే 700 నుంచి 1400 సంవత్సరాల కాలంలో అవతార పురుషుడిగా ఆయన ఎప్పుడైనా రావచ్చు. 700కి రావచ్చు, 800కి రావచ్చు, 900కి రావచ్చు, 1400కి రావచ్చు. 1400 లోపల ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఇది బాబా చెప్పినటువంటి లెక్క. ఈ విధంగా భగవంతుడు అనేక సార్లు మన మధ్యకి అనేక పేర్లతో వస్తూనే ఉంటాడు. ఈయన పూనా నగరంలో ఒక పారసీక కుటుంబంలో పుట్టడం జరిగింది. బాబా యొక్క తల్లిదండ్రులు పారసీక వంశీయులు. వాళ్ళు పర్షియా దేశస్థులు. తల్లి తండ్రి పర్షియాలో పుట్టి పర్షియాలో పెరిగారు. బాబా తండ్రికి భగవంతుడిని చూడాలని, తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఎంతో ఉండేటటువంటిది. ఆయనకి ఈ ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేదు. నేను భగవంతుడిని చూడాలి, నేను భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి తపనతోటి ఎన్నో యాత్రలు చేస్తూ అక్కడ తిరుగుతూ ఉండేవాడు ఆయన. అలా తిరుగుతూ ఉండగా ఆ పర్షియా దేశం నిండా ఎడారి, మనలాగా కొండలు, కోనలు, నదులు, తటాకాలు ఉండవు వాళ్ళకి. ఆ దేశంలో ఎక్కువ అంతా ఎడారే ఉంటుంది. ఒకసారి ఎంతో తీవ్రంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఒక గిరిగీసుకున్నాడు. ఆయన నిలబడిన చుట్టూ కర్రతోటి గుండ్రంగా ఒక గిరిగీసుకుని, నాకు దేవుడు కనిపించకపోతే 40 రోజుల వరకు నేను ఈ గిరి దాటి బయటికి రాను అని చెప్పి కూర్చున్నాడు. భీష్మించు కూర్చున్నాడు. కూర్చుంటే 40 రోజులు అంటే మనకి రోజుకి కనీసం 3 సార్లు లోపల ఏదో ఒకటి పడుతూ ఉండాలి కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మరి 40 రోజులు ఏమీ తినకుండా కూర్చోవడం అంటే మాట్లాడాలి. అలాగా కొద్ది రోజులు అయ్యేటప్పటికీ మరికొద్ది రోజుల్లో 40 రోజులు అవుతాయని పూర్తి కాకుండానే దీనికి శ్వాస వచ్చి సమస్యలు పడిపోయాడు. పడిపోతే నెమ్మదిగా దేక్కుంటూ అక్కడ దగ్గరలో ఏదో చిన్న పొలం లాంటిదంటే దేక్కుడు పెడితే అక్కడ వంపు పడిపోయి కాస్త నీళ్లు బొమ్మ మీద జరుగుతున్నాడు. జరుగుని
ఆ నీరసానికి అక్కడే పడిపోయాడు. పడిపోతే ఆయనకి లీలగా ఒక కళలాగా వచ్చి, నువ్వు వెతుకుతున్నటువంటి భగవంతుడు నీ కడుపునే పుడతాడు అని ఆయనకి చెప్పడం, అలా ఒక దృశ్యంలాగా ఆయన కనిపించింది. మరి అయితే ఈయన బ్రహ్మచారి, ఇంకా పెళ్లి చేసుకోలేరు, పెళ్లి చేసుకోకుండా పిల్లలు అయిపోతారు. ఈయనకి పెళ్లి మీద కూడా ఆసక్తి లేదు. దగ్గర దగ్గర 40 ఏళ్ళు వచ్చేసాయి. పెళ్లి మీద కూడా ఆసక్తి లేదు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని కోరితే, నాకు పెళ్లి అవుతుంది ఏమే అవుతుంది, నాకు భగవంతుడు కావాలని పెళ్లి వదిలి పెట్టేసి ఆ ఊరు ఈ ఊరు, ఆ మసీదు ఈ మసీదు, ఈ దేవాలయం ఆ దేవాలయం అంటూ తిరుగుతున్నాడు. 40 ఏళ్ళు వచ్చేసాయి. మొదలు బ్రహ్మచారి. సరే, ఇప్పుడు పిల్లలు నీకే పుడతాడు అని చెప్పేటప్పటికి అప్పుడు మనసు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అక్కతో చెప్పాడు, సరే నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నావు కదా, సరే చేసుకుంటాను. అయితే మన వీధిలో ఉంటే ఆ పిల్లని చేసుకుంటాను, నేను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, ఇంకెవరినే చేసుకున్నాను ఒక పిల్లని చూపించాడు. ఈయనకి 40 ఏళ్ళు, ఆ పిల్ల గట్టిగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంది. ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానంటాడు ఈయన. అందుకని ఇది ఎప్పుడు కదా, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే తీసుకురావడానికి బోర్డు మంది ఉన్నారు పరీక్షా దేశంలో అందమైనటువంటి అమ్మాయిలు. ఆ చిన్నపిల్ల వెంట పెట్టామండి, ఏమని అడుగుతాను వాళ్ళ సంబంధం, కొడతారు వెళితేని అని చెప్పాడు. అక్కడ చెప్తే, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ పెళ్ళనే చేసుకుంటా, లేదంటే ఈ ప్రసక్తి వదిలేసి ఎదురులాగానే పెళ్లి లేకుండా ఉండిపోతానని. మరి ఆయనకి అంతలా ఎందుకు అనిపించిందో మనకు తెలియదు. సరే, ఈవిడ ఎలా అయితే ఆ పిల్ల తల్లితోటి, ఇదిగోనమ్మా ఇది కదా, మరి మనప్పుడు చెప్తే వినిపించుకోవడం లేదు, ఈ పిల్లనే చేసుకుంటానంటాడు, ఎంతమంది లేరు ఇక్కడ ఆడపిల్లలు చేయాలంటే, మరి అది నీకు ఇష్టమైతే మనం ముందుకెళ్దాం, పెళ్లి చేద్దాం, నీకు ఇష్టం లేకపోతే సరే అని ఏదో చెప్పింది. చెప్పేటప్పటికి వాళ్ళు ఒప్పుకోవడం ఒక విశేషం. ఈ 40 ఏళ్ళ ఆయనకి ఆ 7 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పర్షియా దేశంలో అప్పటి రోజుల్లో ఎలా ఉండేదంటే, ఇస్లాం మతస్థులు పర్షియా వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉండేవారు. మీరు ఇస్లాంతో మారిపోతారా లేదంటే చంపేయమంటారా అనేటటువంటి ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడి భరించలేక, వీళ్ళు నమ్ముకున్నటువంటి పారసీక మతాన్ని వదిలిపెట్టలేక ఇండియా వెళ్ళిపోయి ఇండియాలో తలదాచుకుందామని చెప్పి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇండియా రావడం జరిగింది. ఇండియా వచ్చి ఏ టీ బట్టి అంతా పెట్టుకుని బతుకుదాం, మనకు అక్కడ ఏ గొడవ ఉండదు అని చెప్పి వాళ్ళు బాంబేలో దిగి అక్కడ నుంచి పూనా వచ్చి పూనాలో స్థిరపడ్డారు. అలా స్థిరపడి ఉండగా ఆ పారసీక దంపతులకి పుట్టినటువంటి సంతానంలో ఒక ఆయన ఈయన యొక్క అసలు పేరు ఏమిటి అంటే మేర్వాన్. మేర్వాన్ అనే పేరు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు. ఆయన తండ్రి పేరు హెరియార్. అంచేత ఈయన్ని మేర్వాన్ హెరియార్జీ ఇరానీ అని పిలిచేవాడు. ఇరానీ అనేది ఇంటి పేరు, అది అందరికీ వస్తుంది. తండ్రి పేరు ఇంటి పేరు కలుస్తాయి అన్నమాట. మేర్వాన్ హెరియార్జీ ఇరానీ అని పిలిచేవాడు. అయితే ఈయన అందరిలాగానే స్కూల్లో వేశారు, కాలేజీలో వేశారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో కూడా చేరిపోయాడు. చక్కగా చదువుకునేవాడు, ఆటల్లో కూడా మీటి, కవిత్వం రాస్తుండేవాడు. ఇతనంటే ఇష్టపడేటటువంటి స్నేహితులు 10 మంది ఉన్నారు. క్రికెట్ ఆట అంటే ఇష్టం ఈయనకి, ఈ మేర్వాన్కి. కాలేజీలో ఈయనంటే టీచర్లకి ఇష్టమే, స్నేహితులకి ఇష్టమే, మంచి నంబర్ 1 మెరిట్ స్టూడెంట్ అన్నమాట. అలా చదువుకుంటున్న రోజుల్లో ఒకరోజు కాలేజీ నుంచి సైకిల్ మీద వస్తుంటే పూనా నగరంలో ఒక రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఒక ముదిసలి, సుమారు 120 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ, ఆవిడ భగవంతుని స్థితి పొందినటువంటి గొప్ప మహిళ. ఆవిడ బాబాను చూసి లేచి నిలబడి బాబా కోసం ఎదురు చూస్తుంది. పూనా నగరంలో ఆవిడ ఎప్పుడు కూడా ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేది. ఎప్పుడు కదలడం ఎవరు చూడలేదు.
లేచి నిలబడటం కానీ ఇక్కడికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్తాం కానీ ఎప్పుడు ఎవ్వరు చూడలేదు. రాత్రి పగలు కూడా అలా చెట్టు కింద కూర్చునే ఉండేది. ఆవిడకి కొన్ని మహత్యాలు ఉన్నాయని చెప్పి పూనాలో ఉన్న వాళ్ళు ఆవిడకి పూజలు చేయడం, పువ్వులు పళ్ళు పట్టుకొచ్చి ఇవ్వడం చేస్తూ ఉండేవారు. అలాంటి ఆవిడ ఈ మేర్వాన్ కోసం ఎదురు చూస్తూ నిలబడేటప్పటికి ఈయనకి డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు కూర్చునే ఆవిడ నా వంకే చూస్తుంది, లేచి నిలబడింది, ఏంటో కదా చూద్దామని చెప్పి సైకిల్ దిగి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేటప్పటికి మేర్వాన్ని తలపట్టుకుని దగ్గరికి తీసుకుని ఈ రెండు నొసటల మధ్యని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకునేటప్పటికీ మేర్వానికి అప్పటిదాకా నేను సాధారణ మానవుడిని, కాలేజీలో ఒక స్టూడెంట్ని అనేటటువంటి అనుభవంతో ఉన్నటువంటి మేర్వాన్ హఠాత్తుగా ఆ ముద్దుతోటి ఏకకాలమందు తన భగవంతుని స్థితి పొందడం జరిగింది. ఆ భగవంతుని స్థితి ఆవిడ ప్రసాదించడం జరిగింది. ఆవిడ పేరు హజరత్ బాబా జాన్. ఆవిడ యొక్క సమాధి పూనాలో ఉంది. బాబా ప్రేమికులు హైదరాబాద్ వెళ్ళినప్పుడు పూనా కూడా వెళ్ళి ఆవిడ సమాధిని కూడా దర్శిస్తూ ఉంటారు. సో ఈయనకి ఈ విధంగా భగవంతుని స్థితి వచ్చిన తర్వాత ఆ భగవంతుని స్థితితోటి ఈ శరీరంలో ఇమడలేక, భగవంతుని స్థితి ఒకసారి వచ్చిన తర్వాత మానవ స్థితి కోల్పోయినట్టే లెక్క. అంటే మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అందుతుందా లేదా, మధ్యాహ్నం లంచ్ అందుతుందా లేదా, సాయంకాలం టీ తాగుతున్నాం లేదా, ఇలాంటి వ్యవహారాల మీద ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడి కాఫీ టీ లెక్కలే మనకి కావాలి. సో ఈయన మానవ చైతన్యాన్ని కోల్పోయి భగవంతుని చైతన్యంతో ఉండటం వల్ల నిద్రాహారాలు మాని ఇంట్లోనే అలా పడుకునేవాడు. ఇంటి తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. అర్ధరాత్రి కూడా కళ్ళు తెరిచి వెలకిలా పడుకుని ఆ పై రూప్ అలా చూస్తూ పడుకునేవాడు. వాళ్ళ తల్లికి షిరీమాయికి మేర్వాన్ అంటే చాలా ఇష్టం. ఎంతో చురుకైన వాడు, తెలివైన వాడు కావడం చేత ఎంతో ముద్దుగా పెంచుకుంది. అలాంటిది బయటికి వెళ్ళడు, స్నేహితులతో ఆడుకోడు, కాలేజీకి వెళ్ళడు, చదువుకోడు, చదువు మానేశాడు, ఇంటి తినడు, నిద్రపోడు. ఎప్పుడు పడవా అని చెప్పి ఆరాధీసి ఏంటి నా పిల్లాడు ఎలా అయిపోయాడంటే చుట్టుపక్కల వాళ్ళు ఆరాధిస్తే ఏమో మరి ఆ చెట్టు కింద ముసలిదాంతో మాట్లాడటం చూసాం మేము అని ఎవరో కొంచెం సూచన ఇచ్చారు. ఇచ్చేటప్పటికి అయితే ఈ మాయగాడు ఏదో చేస్తుంది నా పిల్లాడిని అని చెప్పి ఒకళ్ళు జంట వేసుకుని గొడవ పెట్టింది. వెళ్ళి అద్దరు నా పిల్లాడిని ఏం చేసావు నువ్వు, నా పిల్లాడు కాలేజీకి వెళ్ళేవాడు అడగడం మానేశాడు, తిండి తినేవాడు తినడం మానేశాడు, నిద్రపోవడం లేదు అని చెప్పి ఈవిడ ఒక్కసారి ఆవిడ మీద పడింది. పడేటప్పటికి బాబాజాన్ ఆవిడ ఏముందంటే, ఇతను మేర్వాను నీ పిల్లాడని నువ్వు అనుకుంటున్నావు, వాడు నీ పిల్లాడు కాదు, వాడు నా బిడ్డ. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక కుదుపుతాడు అని చెప్తున్నాడు. అనేటప్పటికీ సరైన సమాధానం ఈవిడికి దక్కలేదు. సరే ఈవిడ తిరిగి వచ్చేసింది. అంటే అక్కడి నుంచి మేర్వాన్ కొద్ది రోజులకి బయటికి రావడం, సరాసరి ఈ హజరత్ బాబాజాన్ దగ్గరికి వెళ్ళటం, అక్కడే కూర్చోవడం జరుగుతుండేది. కొన్ని వీళ్ళిద్దరు ఏమన్నా కబుర్లు చెప్పేసుకునేవారంటే ఏమీ లేదు. అలా మౌనంగా ఇద్దరు అలా కూర్చునే ఉండేవారు. ఎక్కువ కాలం మేర్వాన్ ఆవిడ దగ్గరే గడవడం. అలా కొంతకాలం గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఈ బాబాజాన్ అన్నటువంటి ముదుసరి మేర్వాన్కి ఏమని చెప్పిందంటే, సాయికే పాస్ చావీ హై లేలో అని చెప్పింది. అంటే హిందీ సాయిబాబా దగ్గర తాళం చెవి తెచ్చుకో అని చెప్పింది. దాని అర్థం ఏమిటి అంటే, ఈ మేర్వాన్ తన స్నేహితుడిని తీసుకుని షిర్డీ సాయిబాబా దగ్గరికి వెళ్ళారు. షిర్డీ సాయిబాబాని అందరూ కూడా దేవుడిగా కొలుస్తున్న రోజులని. ఆయన్ని బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళినా కానీ షిర్డీ సాయిబాబాని మేనాలో తీసుకువెళ్తూ వేళ తాళాలతో బయటికి తీసుకెళ్లేవారు. ఆయన టాయిలెట్కి వెళ్ళాలంటే అప్పటి రోజుల్లో ఇప్పటిలాగా మనకి వెస్ట్రన్ కమోడ్లు అవి లిటరల్ ఏవి లేవు కదా. ఆ రోజుల్లో బయటికే వెళ్ళాలి, చెప్పుబడదు. అందుకని షిర్డీ సాయిబాబా టాయిలెట్కి బయటికి వెళ్ళాలి అంటే ఆ కార్యక్రమానికి కూడా
ఆయన్ని మేళతాళాలతో తీసుకెళ్లి ఆయన కార్యక్రమం అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మేళతాళాలతో తీసుకువెళ్తూ ఉండేవారు. అంత ఘనంగా ఆయన్ని ఒక దేవుడిలాగా చూసుకుంటున్నటువంటి రోజులు. ఎవరు వచ్చినా కానీ సాయిబాబా దర్శనమిస్తూ ఉండేవారు, అందరినీ ఆశీర్వదిస్తూ ఉండేవారు. అలాంటిది మేర్వాణి ఏ రోజునైతే వెళ్ళి షిర్డీ సాయిబాబాని కలుద్దామనుకున్నాడు, ఆ రోజుని షిర్డీ సాయిబాబా ఆయన శిష్యులకి ఏం చెప్పాడంటే, ఇవాళ ఎవరు వచ్చినా సరే దర్శనం ఇచ్చేది లేదు, అసలు నా దగ్గరికి రానివద్దు అని చెప్పారు. చెప్పేటప్పటికీ ఈ మేర్వా షిర్డీ చేరి సాయిబాబాని కలుద్దాం అనుకునేటప్పటికి వాళ్ళ శిష్యులందరూ అడ్డం పెట్టేశారు. పెట్టేసి ఈరోజు సాయిబాబా ఎవరికి దర్శనం ఉండదు, మీరు రావడానికి అనేటప్పటికీ మేర్వాన్ ఫ్రెండ్కి మేర్వాన్ భగవంతుడి స్థితి పొందిన వాడిని ఆల్రెడీ తెలుసు. దానికి ఈ బాబా గారు ముందు పెట్టడం తన భగవంతుడి స్థితి రావడం తన ఫ్రెండ్కి తెలుసు. తన ఫ్రెండ్ ఏమనుకుంటున్నాడంటే, నా ఫ్రెండే మేర్వానే భగవంతుడు, ఇంతటి భగవంతుని స్థితిలో ఉన్నటువంటి వాడిని మీరు ఆపేస్తారేమిటి, ఈ అవమానం ఏమిటి, మనకి పోదాం కదా మేర్వాన్ అని చెప్పి అన్నాడు ఫ్రెండ్ అని. అంటే మేర్వాన్ అలా కాదు, వెయిట్ చేద్దాం ఇక్కడ అని చెప్పి ఆ రాత్రి అంతా ఓ చెట్టు కింద వెయిట్ చేసి తెల్లారిన తర్వాత సాయిబాబాని మళ్ళీ వీళ్ళు మేళతాళాలతో బయటకు తీసుకువస్తూ ఉంటే అప్పుడు వెళ్ళి మేర్వాన్ షిర్డీ సాయిబాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి సాయిబాబా ఆయన్ని భుజాలు పట్టుకుని లేపి అప్పటికి సాయిబాబా వయసు సుమారుగా 60 దాటి 70 దాటి ఉంటుంది. ఆయన చాలా పెద్ద వయసులో ఉన్నారు అప్పటికే. ఈయన మేర్వాన్ చూస్తే 20లో ఉన్నటువంటి కుర్రాడు. భుజాలు పట్టుకుని లేపి ఓ పర్వతిగార్ అని సంబోధించాడు ఆయన. ఈ కుర్రాడు పర్వతిగార్ అంటే అందరినీ పోషించువాడా, అందరినీ రక్షించువాడా అని అర్థం. అంటే ఓ విష్ణుమూర్తి అని సాయిబాబా మేర్వాన్ని సంబోధించడం జరిగింది. ఒక్కసారి కాదు, రెండోసారి, మూడోసారి ఓ పర్వతిగార్, ఓ పర్వతిగార్ అని ప్రకటించేటప్పటికీ సాయిబాబా యొక్క శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇదేమిటి సాయిబాబా, నువ్వు దేవుడు కదా, ఈ కుర్రాడు ఎవరో పార్సీ కుర్రాడు, ఈ పార్సీ కుర్రాడు పట్టుకుని నువ్వు విష్ణుమూర్తి అంటున్నావు ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతే అప్పుడు సాయిబాబా చెప్పారు, మీరంతా నన్ను ఏ విధంగా అయితే కొలుస్తున్నారో ఇక నుంచి మేర్వాన్ని కూడా మీరు అదే విధంగా కొలవండి అని చెప్పడం జరిగింది. చెప్పి ఆయన ఉపాసిని మహారాజ్ అనేటటువంటి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పి సూచించడం జరిగింది. ఇంతకీ కథ ఏమిటి అంటే, ఈ హజరత్ బాబాజాన్ కానీ షిర్డీ సాయిబాబా కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఉపాసిని మహారాజు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ఒక స్కూల్లో 10వ తరగతి వరకు ఉన్నాయి క్లాసెస్. మనం 1వ తరగతిలో మనకి ఇలాంటి జాయిన్ చేశాం. 1 నుంచి 2లోకి వెళ్ళాడు, 3లోకి వెళ్ళాడు, 5, 6, 7, 8, 9 అయ్యింది. ఇంకా స్కూల్లో ఏమన్నా చదవడానికి ఉందా? 10వ తరగతి కూడా చదివేశాడు. చదివేసిన తర్వాత చదవడానికి ఏమీ లేదు కదా. ఆ ఊరిలో ఆ స్కూల్లో 10 వరకు మాత్రమే ఉంది. అదే హైయెస్ట్ ఎడ్యుకేషన్ కదా. అలాగా ఎడ్యుకేషన్ లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే ఉందో, మానవుని యొక్క అభివృద్ధిలో మనం ఇంతకన్నా మంచివాళ్ళుగా మారి మరింత మంచిగా మారి కొంతకాలానికి మానవులందరూ కూడా ఆ భగవంతుని స్థితి పొందుతారు అని చెప్పారు బాబా. ప్రతి మానవుడికి కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ప్రయత్నించినా ప్రయత్నించకపోయినప్పటికీ కూడా ప్రతి మానవుడు కూడా భగవంతుని స్థితి పొంది తీరతాడు. ఆ భగవంతుని స్థితి పొందే వరకు కూడా అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఆ స్థితి ఒకసారి వచ్చిన తర్వాత ఇకపై జన్మలు ఉండవు. ఆ జన్మే కడసారి జన్మ అవుతుంది. ఒకసారి ఆ శరీరాన్ని వదిలిపెడితే ఇక మళ్ళీ వాడు పుట్టడం అనేది జరగదు. వాడు రూపం లేనటువంటి అనంత భగవంతుడిలో కలిసిపోయి భగవంతుడిగా ఎంతకాలం ఉండిపోతాడు.
అనంత ఆనందమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఆ భగవంతుని స్థితిలోనే రూపం లేకుండా ఉండిపోతారు. ఇప్పుడు ఈ 10th క్లాస్ అని చెప్తున్నామే మనం. అలాగా మానవుడికి అవకాశం ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్థానం. అటువంటి భగవంతుని స్థానాన్ని పొందినటువంటి వాడు ఈ ముదుసలి హజరత్ బాబాజాన్ కానీ, షిర్డీ సాయిబాబా కానీ, ఉపాసిని మహారాజు గారు. అంటే వీళ్ళు మానవ రూపంలోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనుభవించేటటువంటి స్థితి దైవీ స్థితి. వాళ్ళకి దైవత్వం అనేటటువంటిది ఆ జన్మలో వచ్చింది. ఆ విధంగా షిర్డీ సాయిబాబా భగవంతుని స్థితి పొందినటువంటి మానవుడు. మెహర్ బాబా భగవంతుని స్థితి నుంచి కిందికి దిగి వచ్చాడు. ఆయన మానవ స్థితి. షిర్డీ సాయిబాబా మానవ స్థితి నుంచి భగవంతుని స్థితి పొందినటువంటి వాడు. ఈ విధంగా భగవంతుని స్థితి నుంచి మానవ స్థితికి కిందకి వచ్చిన వాడిని అవతార పురుషుడు అంటారు అని మనం ఇందాకే చెప్తున్నాం కదా. అలాగా మానవ స్థితి నుంచి భగవంతుని స్థితికి వచ్చిన వాడిని మ్యాన్ గాడ్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ విధంగా దైవీ స్థితి పొందినటువంటి వాడు వీళ్ళు ముగ్గురు. బాబాజాన్ ద్వారా మేర్వాన్కి అనంత ఆనంద స్థితి లభిస్తే, షిర్డీ సాయిబాబా ద్వారా మెహర్ బాబాకి అనంత శక్తి లభించింది. అలాగే షిర్డీ పక్కనే సాకోరి అనేటటువంటి ఒక గ్రామం ఉంది మహారాష్ట్రలో. ఆ సాకోరిలో ఉన్నటువంటి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో మేర్వాన్ కొంతకాలం ఉండటం ద్వారా ఆయన ద్వారా అనంత జ్ఞానం అనేటటువంటిది మేర్వానికి లభించింది. వీళ్ళ ముగ్గురు ద్వారా భగవంతునికి ముఖ్యమైనటువంటి లక్షణాలైనటువంటి అనంత ఆనందము, అనంత శక్తి, అనంత జ్ఞానము అనేటటువంటి లభించడం జరిగింది. ఆ తర్వాత మరొక ఇద్దరు ఉన్నారు. ఇలాగే మానవులు భగవంతుని స్థితి పొందినటువంటి వాళ్ళగా మరొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మహారాష్ట్రలోని కేడగాం ప్రాంతంలో నారాయణ మహారాజ్ అని, తాజుద్దీన్ బాబా చోటా నాగ్పూర్లో తాజుద్దీన్ బాబా అని మరొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ భగవంతుని స్థితి పొందినటువంటి వాళ్ళే. తర్వాత కాలంలో బాబా ఏం చెప్పారంటే, వీళ్ళ ఐదుగురు కూడా సాధారణ మానవుని స్థితి నుంచి భగవంతుని స్థితి పొందినటువంటి సద్గురువులు. మొత్తం యావత్ సృష్టిలోనూ ఈ స్థితిలో ఐదుగురు మాత్రమే ఉంటారు. వీళ్ళు ఈ విశ్వం యొక్క కార్యక్రమం యొక్క భారాన్ని అంతా మోస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవాది దేవుడు మానవుల మధ్యకి రావాలో ఆ సమయాన్ని వీళ్ళే నిర్ణయిస్తారు. వీళ్ళ ఆహ్వానం మేరకే నేను మేర్వాన్గా పుట్టాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా బాబా తన యొక్క స్థితిని, ఆయన భగవంతుడే కానీ పుట్టడం సాధారణ మానవుడిగా పుట్టాడు. ఆయన స్థితి ఆయనకి తెలియకుండా ఈ ఐదుగురు సద్గురువులు కూడా ఆయనకి ఒక ముసుగు వేసి తీసుకొస్తారు. తగిన వయసు వచ్చిన తర్వాత, తగిన సమయం వచ్చిన తర్వాత ఈ సద్గురువులు ఆ ముసుగుని క్రమంగా తీసి ఆయన స్థితి ఆయనకి తెలిసేలాగా చేస్తారు. ఆ విధంగా ఈయన యొక్క అవతారం జరిగింది. ఈ అవతారం జరిగిన దగ్గర నుంచి ఉపాసిని మహారాజు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఆశ్రమంలో ఉండి, తర్వాత ఆయన పూనా వచ్చి అప్పటికే మేర్వాన్ దగ్గర కొంతమంది శిష్యులు, ఆయన స్నేహితులు కానీ తెలుసున్నవాడు కానీ కొంతమంది శిష్యులు ఏర్పడటం, ఒక చిన్న ఆశ్రమం లాగా పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈయన యొక్క అవతారిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన తొలి రోజుల్లో ఈయన దగ్గర ఉన్నటువంటి శిష్యులని మంజిల్ ఈ నీమ్ అనేటటువంటి ఒక బిల్డింగ్ లో వీళ్ళు ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భగవంతుని యొక్క శిష్యులు ఎంత క్రమశిక్షణతోటి ఉండాలి, ఎంత విధేయతతోటి ఉండాలి అనేది ఆయన వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. తర్ఫీదు ఇచ్చి వాళ్ళని
ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా బాబా ఆయన యొక్క అవతార కార్యక్రమాన్ని చేయడం జరిగింది తర్వాత రోజుల్లో. ఈ విధంగా బాబా ఆయన యొక్క అవతార కార్యక్రమాన్ని ప్రారంభించి కొన్ని రోజుల్లో ఈయన శిష్యుల్లో ఒకరికి ఈయన చూస్తే నా తండ్రిని చూసినట్టు ఉంది నాకు అనేటటువంటి భావన కలిగి ఈయన్ని మేర్వాన్ అని సంబోధించకుండా ఓ మెహర్ బాబా అని సంబోధించడం జరిగింది. మెహర్ బాబా అంటే బాబా అంటే తండ్రి. ఉత్తరాదిలో ఇళ్లలో కూడా తండ్రిని బాబా అని పిలుచుకుంటారు వాళ్ళు. మనం నాన్న అని కానీ డాడీ అని కానీ ఎలా ఇక్కడ పిలుచుకుంటున్నామో అలాగే ఉత్తరాదిలో హిందీ రాష్ట్రాల్లో తండ్రిని బాబా అంటారు. అంత సాధారణం ఆ బాబా అనే పదం. మెహర్ బాబా అంటే కరుణామయుడైనటువంటి ఓ తండ్రి అని దాని అర్థం. మెహర్ అంటే కరుణామయుడైన తండ్రి అని ఆ శిష్యుల్లో ఒకటి కనిపించింది అలా సంబోధించాలని మెహర్ బాబా అని ఆయన సంబోధించాలి. దగ్గర నుంచి ఆ పేరు స్థిరపడింది. మెహర్వాన్ గా పుట్టినటువంటి ఆయన మెహర్ బాబాగా ఈ రోజుని లోక ప్రతీతి పొందడం జరిగిన తర్వాత ఈయన ఈ శిష్యులతో కలిసి బాబా అనేక పర్యటనలు చేశారు. భారతదేశంలో ఇంచుమించు ఆయన తిరిగిన ప్రదేశం లేదు. అన్ని రాష్ట్రాలకి వెళ్ళారు. అన్ని మూలలకి, కుగ్రామాలకి, నగరాలకి, పల్లెటూరులకి, అనేక చోట్లకి తిరిగి భగవంతుని స్థితి పొందాలని ఆరాటపడుతున్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భగవత్ ప్రేమికుల్ని బాబా కలిసి వాళ్ళకి ఆధ్యాత్మికంగా సహాయం చేయడం, వాళ్ళు ఆధ్యాత్మికంగా మరింత ముందుకు వెళ్ళడానికి బాబా హెల్ప్ చేయడం జరిగింది. ఇది అవతారుడుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అలాగే కేవలం భారతదేశంలో ప్రదేశాలు మాత్రమే కాకుండా మిడిల్ ఈస్ట్ లో పర్షియా దేశానికి, అలాగే యూరోప్ లో కొన్ని ప్రదేశాలు, లండన్, ప్యారిస్, జర్మనీ, ఇటలీ, యూరోప్ లో దేశాలు, తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా బాబా ప్రయాణించిన చోటల్లా వాళ్ళు న్యూస్ పేపర్లలో వార్తలు వేయటం. ఇండియా నుంచి మెస్సయ్య అనేవారు అప్పట్లో బాబాని. లండన్ వెళ్ళినప్పుడు ఇండియన్ మెస్సయ్య హ్యాస్ అరైవ్డ్ అని చెప్పి లండన్ న్యూస్ పేపర్లో వేశారు. ఆ విధంగా వార్తాపత్రికల ద్వారా అందరూ వచ్చి బాబాని దర్శనం చేసుకోవడం, బాబాని కలవటం, బాబా యొక్క ప్రేమికులుగా మారటం జరిగింది. ఇలాగా ప్రపంచ యాత్ర బాబా 2 పర్యాయాలు చేయడం జరిగింది, అన్ని దేశాలను సందర్శించడం. అయితే 1925వ సంవత్సరం వరకు కూడా ఆయన మాట్లాడుతున్నారు, పాటలు పాడేవారు. ఆయన పాట పాడితే ఆయన కంఠం ఎంత కమ్మగా ఉండేది అంటే, మన ఘంటసాల పాటలు మనకు తెలుసు కదండి, దాన్ని ఒక 10,000 రెట్లు గురించండి, అంత కమ్మగా ఉండేదట ఆయన పాడితే. అలాంటి ఆయన 1925వ సంవత్సరం నుంచి శిష్యునికి ఏమని చెప్పారంటే, నేను 1 సంవత్సరం వరకు మాట్లాడను, నేను మౌనంగా ఉంటాను అని ప్రకటించారు. ప్రకటిస్తే, అయ్యో బాబా, ప్రతిరోజు మేము ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నీ నువ్వు చెప్తుంటావు కదా, మరి నువ్వు మౌనంగా ఉంటే మాకు మార్గదర్శనం చెప్పేవాళ్ళు ఎవరుంటారు అంటే, ఏమీ పర్వాలేదు, అన్ని బాగానే సజావుగా జరిగితే మీరేమో వరి కాకండి అని చెప్పి ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలో వాళ్ళకి తగిన సూచనలన్నీ ఇచ్చి అవసరమైతే పలక మీద రాసి చెబుతూ ఉండేవారు. ఆ విధంగా 1 సంవత్సరం పాటు మౌనం ఉంటానని చెప్పి 1925వ సంవత్సరంలో జూలై 10వ తారీఖుని ఈ మౌనాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ మౌనంలో ఉండగా ఆ శిష్యులకి ఏదైనా చెప్పాలంటే పలక మీద రాయడం, మళ్ళీ గురి చేయడం, పలక మీద రాయడం అలా చేస్తుంటారు. అయితే పలక మీద ఎంత రాస్తాం? ఆ శిష్యుల్లో ఆయన ఏం చేశాడంటే, ఓ పలక మీద ABCDలన్నీ రాసి అంకెలు 1 నుంచి 9 వరకు 0 వేసి ఈ పలక చేసి దీని మీద చూపించు బాబా, దాన్ని బట్టి మేము తెలుసుకుంటాం అన్నారు. అనేటప్పటికీ ఈరోజు మనం టైప్ మిషన్ మీద టైప్ ఎలా కొడుతున్నాం, అలాగే బాబా వేదితోటి ఈ అక్షరాలు చూపిస్తూ తెలియజేసి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో తెలియజేసేవారు.
మరికొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఈ అక్షర ఫలకాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన చేతి సంజ్ఞలతోటి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో తెలియజేస్తూ ఉండేవాడు. ఆ సంజ్ఞల్ని అర్థం చేసుకుని చెప్పగలిగేటటువంటి ట్రైనింగ్ ఆ శిష్యుల్లో కొంతమందికి బాగా ఇచ్చారు. అందుచేత ఈయన చేతి వేళ్లతోటి చేతి వేడ కలుపుతూ ఈయన చెప్పదలుచుకున్న సందేశం చెప్తూ ఉంటే ముఖ్యంగా ఈరుచ్ అనేటటువంటి శిష్యుడు దాన్ని మాటల రూపంలో అందరికీ తెలియజేస్తూ ఉండేవాడు. మీరు యూట్యూబ్ లో బాబా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూస్తే మీకు ఎక్కడొక్కడ బాబా చేతి సంజ్ఞలు చేయటం అది మీరు వీడియోస్ లో చూడొచ్చును కూడా. ఆ విధంగా కమ్యూనికేట్ చేస్తూ మౌనంగానే ఉండి మౌనంలో ఉండగానే ప్రపంచ దేశాలన్నీ తిరగడం, ప్రపంచ దేశాలన్నింటిలోనూ అనేక మందిని ఆయన బాబా ప్రేమికులుగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ స్వామీజీ అయినా మనం నమ్మాలి అంటే ఆ స్వామీజీ ఏదో ఒక మహిమ చెయ్యాలి. చేతితోటి ఇలా ఇలా అని విభూతి తీయడం, లేదా ఇలా ఇలా అని ఒక శివలింగం తీయడం, ఏదో మహిమ చేస్తే అబ్బో ఈ దగ్గర మహిమలు ఉన్నాయండి, ఈయన స్వామీజీయే, ఈయన గొప్పవాడే అని చెప్పి వెళ్ళి మనం వాళ్ళకి ఆడవే పడతాం. మరి ఈయన అటువంటి మహిమలు ఏమి చేయలేదు. పోనీ మనకి తెలియనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎంతో విడమర్చి బాగా చెప్తున్నాడండి ఈయన అని అనుకోవడానికి ఈయన మాట్లాడటమే మానేశాడు. మహిమలు లేవు, మాటలు లేవు. అయినప్పటికీ కూడా అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అందరూ కూడా ఈయనకి ఆకర్షితులై ఈయన్ని భగవంతుడిగా స్వీకరించడం ఎలా జరిగింది అంటే అదే పెద్ద మహిమ. భగవంతుడికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క రూపం ఫోటోల్లో మీరు చూస్తూనే ఉన్నారు ఆయన ఎంత అందగాడు. ఈయన అందమే కాకుండా ఆ తేజస్సు ఆయన దర్శించుకున్నప్పుడు, ఆయన తేజస్సు ఆయన ముఖంలో కలిగేటువంటి వెలుగు చూసినప్పుడు ఈయన భగవంతుడి కంటే కాదని ఎవరు అనలేరు. అంతటి అంతం, అంతటి వెలుగు ఆయనలో ఉండేది. ఆ విధంగా అందరూ కూడా బాబా ప్రేమికులు అవ్వడం జరిగింది. సరేనండి, ఇప్పుడు బాబా ప్రేమికులు అయ్యాం, బాబాని అవతార పురుషుడిగా అంగీకరించాం. ఏమిటి దానికి మనకు కలిసి వచ్చేది? మనకేమిటి లాభం? ఈయన మహిమలు చేయడంటున్నారు, మాట్లాడాడంటున్నారు. అయితే మాట్లాడకుండానే ఈ అక్షర ఫలకం ద్వారా కానీ చేతి సంజ్ఞల ద్వారా కానీ ఆయన తెలియజెప్పదలుచుకున్నటువంటి సత్యాన్ని తెలియజెప్పడం జరిగింది. అది ఆయన శిష్యులు పేపర్ మీద రాసుకుని బాబాకి చూపించి సవరణలు చేయించి పుస్తకాలలో పబ్లిష్ చేయడం కూడా జరిగింది. సో బాబా చెప్పదలుచుకున్నటువంటి విషయాలు అనేక గ్రంథాల ద్వారా అవి ప్రచురితం అయ్యాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి రెండు. భగవద్వచనం అనేటటువంటి పుస్తకం ఉంది. ఆ భగవద్వచనం అనేటటువంటి పుస్తకంలో అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, సృష్టికి పూర్వం ఎలాంటి స్థితి ఉండేది, ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత మనమంతా ఎలా వచ్చాము, ఇది ఎలా కొనసాగుతుంది, సృష్టి చివరిలో ఏం జరుగుతుంది, భగవంతుని స్థితి ఎలా వస్తుంది, ఇత్యాది విషయాలన్నీ కూడా ఎంతో విపులంగా, ఎంతో కూలంకషంగా ఆ భగవద్వచనం అనేటటువంటి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అది చదువుకోవడం ద్వారా మనకి సాధారణంగా ఉండేటటువంటి అనేక సందేహాలు తొలగిపోతాయి. మనసుకి ఒక రకమైనటువంటి శాంతి కలుగుతుంది ఈ సందేహాలన్నీ తీర్చుకోవడం వల్ల. సూక్ష్మంగా చెప్తాను దాని గురించి. బాబా ఏం చెప్పారంటే ఆ గ్రంథం ద్వారా మానవులు మానవ జన్మ ఎత్తడానికి ముందు వదిలించుకుంటాడు మానవుడు అనేటటువంటి మనకి తెలిసిన సామెత దగ్గర సినిమాలో కూడా పెట్టారు, భానుమతి గారి పాటలు కదా. ఆ మాట నిజమే, బాబా కూడా ఆ మాట చెప్పారు. మానవులు మానవ జన్మ ఎత్తడానికి పూర్వం జన్మ ఏమిటి అంటే కోతి జన్మే. అలాగా కోతి జన్మకి ముందు జన్మలు ఏమిటి అంటే మిగిలినటువంటి అన్ని జంతు జన్మలను. అంటే మనం మానవులుగా పుట్టడానికి పూర్వం అన్ని రకాల జంతు జన్మలు మనం ఎత్తిన వాడమే. మనకి ఎన్నైతే జంతువులు ఉన్నాయో అన్ని జంతు జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తడం జరిగింది.
ఇంకా ముందు జంతువుల కన్నా ముందు జన్మలు ఏమిటి అంటే పక్షుల జన్మలు, జలచరాలు అంటే నీటిలో జీవించేటటువంటి జీవరాశులు, చేపలు, నత్తలు, పీతలు, ఇవన్నీ నీళ్ళలో ఏవైతే ఉంటాయో ఆ జన్మలన్నీ కూడా మనం పూర్తి చేసిన వాళ్ళని, అన్ని రకాల పక్షి జన్మలు మనం పూర్తి చేసిన వాళ్ళని. ఇంకా ముందుకు వెళితే వృక్ష జన్మలు, చెట్లు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అన్ని చెట్లుగాను మనం అన్ని జన్మలు ఎత్తిన వాళ్ళని. చెట్ల కన్నా ఇంకా ముందు ఏముంది అంటే ప్రాణం లేనటువంటి రాళ్లుగాను శిలలుగా కూడా మనం జన్మలు ఎత్తినటువంటి వాళ్ళని. రాతి జన్మ అనేటటువంటి సృష్టిలో ప్రారంభ దశ అని చెప్పారు బాబా. అన్ని రకాల రాళ్లలో కొన్ని ఉదాహరణలు చెప్పండి మీకు తెలిసి ఎవరైనా. ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి? రంగురాళ్ళు, కంకర రాళ్ళు, మిగిలిన రాళ్ళు కన్నా ముందు మనకు గుర్తొచ్చే రంగురాళ్ళు. ఎందుకంటే మనం నగల్లో వేసుకుంటాం కంటే రకరకాల రంగుల్లో ఉన్న రంగురాళ్ళు, ఉంగరాల్లో వేసుకుంటాం కదా. సో కంకర రాళ్ళు ఉన్నాయి, చదువు రాళ్ళు ఉన్నాయి, గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి, గులక రాళ్ళు ఉన్నాయి కదా. వెరీ గుడ్. సో ఇలా ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత లోహపు జన్మలు వస్తాయి. లోహపు జన్మలు అంటే దానికి కూడా ఒక 2 ఉదాహరణలు చెప్పండి. ఇనుము, ఇత్తడి, రాగి, అల్యూమినియం. వజ్రం లోహం కాదు, వజ్రం అది బొగ్గు. అది యాక్చువల్ గా బొగ్గుని ఒత్తిడి చేస్తే వజ్రంగా మారుతుంది. అది రాయి కాదు, లోహం కాదు. లోహాలు ఇంకా చెప్పండి. బంగారం ఇందాక నుంచి వినపడలేదేమో కానీ ఇద్దరి రాగి అంటున్నారు, ఇక్కడ బంగారం వినపడలేదేమో అని చూస్తున్నాను కదా. అందరికి ఇష్టమైనటువంటి లోహం ఏమిటంటే బంగారం. సో ఈ రాగిగా, ఇత్తడిగా, బంగారంగా అన్ని జన్మలు ఎత్తిన తర్వాత వృక్ష జన్మలు, తర్వాత మిగిలిన జన్మలు. ఇంత ప్రోగ్రెస్ మనం ఈ రోజుకి చేసేసి ఉన్నాము. అంటే మనం జంతువులకి పూర్వం, పక్షులకి పూర్వం, జలచరాలకి పూర్వం, చెట్ల కన్నా పూర్వం మనమే బంగారంగా బ్రతికాం. మనమే బంగారంగా కొంతకాలం కొన్ని జన్మలు ఇద్దాం. దానికన్నా ఉన్నతమైనటువంటి జన్మ ఏమిటి అంటే వృక్ష జన్మ. ఇంకా ఉన్నతమైనటువంటి జన్మ ఏమిటంటే చేపలు, అవి. ఇంకా ఉన్నతమైనటువంటిది పక్షులు, జంతువులు, మానవులు. ఇప్పుడు మానవులు ఉన్నతమైనటువంటి వాడు, బంగారం ఉన్నతమైనటువంటిదే. అయినా కానీ బంగారం కన్నా, బంగారం అని ఎవరినంటాం? పిల్లల్లో బాగా బుద్ధిగా ఎవరన్నా ఉంటే నా బంగారం అంటాం. అంటే చాలా మంచిగా ఉన్నవాడిని, ఇష్టమైన వాడిని నా బంగారం అంటాం కదా. అలాగా ఉన్నతమైనటువంటి వాడిని బంగారం అంటాం మనం. మరి అంత బంగారం కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళం మనం మనుషులు అంటే. అయినప్పటికీ కూడా మనకన్నా ఎంతో అధమ స్థితిలో ఉన్నటువంటి బంగారం మీద మోజు మనకి పోవడం లేదు కదా. సరే, ఇదంతా ఒక ప్రయాణం. మరి మానవ జన్మ వచ్చింది కదండి. మానవ జన్మ తర్వాత ఇంకా వేరే రకాల జన్మలు ఏమైనా ఉన్నాయా అంటే బాబా ఏం చెప్పారు అంటే, యావత్తు సృష్టిలోనూ మానవ జన్మ అన్నింటికన్నా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ జంతువులుగా పుట్టడం అనేది జరగదు. కోపం వచ్చి ఎవరైనా నువ్వు పందిగా పుడతావు, నువ్వు కుక్కగా పుడతావు అని చెప్పిస్తుంటారు. అది వాళ్ళ కోపాన్ని వ్యక్తం చేసుకోవడానికే, అంతేగా నిజంగా అలా జరగదు. అంటే దూర్వాసు మహాముని లాగా ఎవరైనా బాగా ఋషి స్థితిలో ఉన్నటువంటి వాడు శపిస్తే జరుగుతుంది. మన సినిమాల్లో చూసినట్టు జరుగుతుంది. అలా ఎవరికి జరుగుతుంది అంటే కొన్ని కోటాను కోట్ల మందిలో ఎవరో ఒకరికే జరుగుతుంది. ఆ విధంగానే అహల్య అనేటటువంటి స్త్రీ రాయి అయిపోవటం, మళ్ళీ శ్రీరామచంద్రుడి యొక్క పాదస్పర్శ ద్వారా మళ్ళీ ఆవిడ స్త్రీ అవ్వడం మనం రామాయణ కథల్లో తెలుసుకున్నాం కదా. అది ఎక్కడో కొన్ని కోట్ల మందిలో ఎవరికో ఒకరికి అలా జరుగుతుంది. కానీ సర్వసాధారణంగా ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ జంతు జన్మలు ఎత్తడం అనేది ఉండదు. కానీ మానవ జన్మలే అనేకం ఎత్తవలసి ఉంది.
వీటిని పునర్జన్మలు అంటారు. పునర్జన్మ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం. ఈ పునర్జన్మలు తొలిసారి మనకి మానవ జన్మ వచ్చిన తర్వాత కేవలం 84 లక్షల మానవ జన్మలు ఎత్తవలసి ఉంది అని చెప్పారు బాబా. కేవలం 84 లక్షలు అంతే. ఆ 84 లక్షల జన్మలు అయిపోతే మనం ఆ భగవంతుని స్థితిని పొందేస్తాం. ఇది ఆ భగవద్ వచనం అనేటువంటి గ్రంథంలో ఉన్న విషయాలను సూక్ష్మంగా. అంటే మన గతం ఏమిటి? మన గతంలో మన రాళ్ళు, రప్పులు, చెట్లు, చేమలు, ఆకులు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఇది మన గతం. మన భవిష్యత్ ఏమిటి? మన భవిష్యత్ ఏమిటంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి మానవ జన్మలు. ఇవన్నీ పూర్తయిన తర్వాత భగవంతుని స్థితి. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంకా దానికన్నా ఉన్నతమైనటువంటి స్థితి అంటూ ఇంకొకటి ఏదీ లేదు. అదే మనం చేరవలసినటువంటి గమ్యం. అందరూ కూడా ఆ గమ్యాన్ని చేరి తీరవలసిందే. అందుకని ఈ యావత్తు సృష్టికి గమ్యం ఏమిటి అంటే భగవంతుని స్థితి పొందడం. అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ప్రయత్నించవచ్చు, ప్రయత్నించకపోవచ్చు. ఆ స్థితి అందరూ పొంది తీరుతారు అని ఖచ్చితంగా బాగా తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ పునర్జన్మల గురించి సూక్ష్మంగా 2 మాటలు చెప్పుకుందాం. మగవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళు కానీ మీసాలు పెంచుకుంటూ పుడతారా? మన దుబాగారులాగా? ఎస్ సార్. దుబారాగారు ఎంత పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు అలా పురుషుల్లాగానే మీసాలు పెంచుకుంటూ మీసాలు తిప్పుకుంటూ పుడతారా? బాబాయ్ ఏం చెప్పారంటే ఈ జన్మలో పురుషులుగా ఉన్న స్త్రీలుగా ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం 84 లక్షల జన్మల్లో అనేక జన్మలు మనం పొందుతూ ఉన్నప్పుడు కొన్ని జన్మలు పురుషులుగా పుడతాం, కొన్ని జన్మలు స్త్రీలుగా పుడతాం. అంటే పురుషులకి స్త్రీ జన్మలు ఎత్తడం జరుగుతుంది, స్త్రీలు మళ్ళీ పురుషులుగా పుట్టడం కూడా జరుగుతుంది. ఈ 2 రకాల శరీరాల్లోనూ మనం అనేక రకాలైనటువంటి అనుభవాలు పొందడం ద్వారా మన యొక్క మానవ స్థితి పరిపక్వానికి చెంది భగవంతుని స్థితి చేరడం జరుగుతుంది. అందుచేత సాధారణంగా తెలిసి తెలియక మనం ఆడవాడు గొప్ప, మగవాడు గొప్ప అనేటటువంటి ప్రశ్నలు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? ఆడవాడు గొప్ప, మగవాడు గొప్ప? ఏమండి? ఇద్దరికిద్దరు ఉండాలి. ఎవరు గొప్ప కాదు, ఇద్దరు సమానమే కదా. ఇలాగా ఈ భగవద్గీతను చదువుకోవడం ద్వారా అనేకమైనటువంటి ధర్మ సందేహాలు మనకు తొలగిపోయి జీవితంలో ఎంతో మనశ్శాంతి పెట్టడం జరుగుతుంది. ఇది భగవద్గీతం అనేటువంటి గ్రంథం గురించి సూక్ష్మంగా తెలియజేశారు. ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏమిటి అంటే బాబా ఇచ్చినటువంటి ప్రవచనములు. ప్రవచనములు అంటే మనం ఈ జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, ఈ జీవితంలో మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు ఇత్యాది విషయాలు, సత్యమేమిటి, అసత్యమేమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఈ విధమైనటువంటి మార్గదర్శకత్వాన్ని తెలియజేసేటటువంటి విషయాలు ప్రవచనాలు. ఈ ప్రవచనాల్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క ప్రవచనంలో బాబా ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే ఎన్నుకొని ఆ సబ్జెక్టు గురించి కూలంకషంగా డీప్ గా ఎన్నో విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రేమ అనేటటువంటి ప్రవచనం ఉంది బాబా చెప్పింది. అందులో ప్రేమల్లో ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయో, అందులో మలినమైనటువంటి ప్రేమలు ఎన్ని, ఉత్తమమైనటువంటి ప్రేమలు ఎటువంటివి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ విధంగా కూలంకషంగా ప్రేమ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఆ ప్రవచనంలో ఉంటాయి. అలాగే అహం అనేటటువంటిది ఇంకొక ప్రవచనం. అహంకారం అంటే ఏమిటి, ఎన్ని రకాల అహంకారాలు ఉంటాయి, దానివల్ల మనకి లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా ఇత్యాది విషయాలని అహం అనేటటువంటి ప్రవచనంలో ఉంటాయి. అలాగే సాధకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎటువంటి లక్షణాలను మనం పెంపొందించుకోవాలి, మన జీవితంలో ఆనందంగా
గడపాలి అంటే ఎటువంటి లక్షణాలని మనం పెంపొందించుకోవాలి ఇత్యాది అని ఒక ప్రవచనం. ఈ విధంగా అనేక విషయాల్లో బాబా తెలియజేసినటువంటి విషయాలు మనకి ఎంతో మార్గదర్శకమైనటువంటివి. అవన్నింటినీ ఒక పుస్తకంగా చేశారు. దాన్ని ప్రవచనములు అంటారు, ఇంగ్లీష్ లో డిస్కోర్సెస్. ఈ రెండు కూడా బాబా ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాహిత్యంలో తలమానికమైనటువంటి గ్రంథాలు. ఇవి మాత్రమే కాకుండా బాబా స్వయంగా రాసినటువంటి పుస్తకాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆయన మాట్లాడకపోయినప్పటికీ కూడా సంజ్ఞలతోటి ఇన్ని చక్కటి విషయాలు మనకి తెలియజేసి మనం ఈ జీవితంలో ఆనందంగా ఎలా జీవించాలి, అలా జీవించాలంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి ఎంతో తేటతెల్లంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీరంతా ప్రశ్నలతో రెడీగా ఉన్నారు. మరికొద్ది నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత సమయం మీ ప్రశ్నలకి ఎంటర్టైన్ చేస్తాను. ఓకే, ఒక విషయం చెప్పేసి మీకు ఇస్తాను. మీ క్వశ్చన్స్ తోటి మీరు రెడీగా ఉండండి. సో నా ప్రశ్న ఇంకొకటి ఏమిటి అంటే, ఇక్కడ ఎవరికైనా కానీ నాకు ఆనందం వద్దు అనేవాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దని నేను చూస్తాను. నాకు ఆనందం వద్దు, నాకు దుఃఖం కావాలి అనేవాళ్ళు ఎవరున్నారు? బయట ఎవరున్నారండి? లేరు కదా, ఎవరు లేరు. అందరికీ కావాల్సింది ఆనందమే. మనమంతా కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ప్రశ్న, మనమంతా ఆనందంగా జీవిస్తున్నామా? మనమంతా ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి ఆనందం రావడం కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు, హ్యాపీ బర్త్డే అన్నప్పుడు ఆనందం రావడం కాదు. ప్రతిరోజు కూడా పుట్టిన దగ్గర నుంచి నిత్యం ఆనందంగా మనం జీవిస్తున్నామా? లేదు కదా. మనకి కావలసింది ఆనందం, మనం కోరుకునేది ఆనందం. మనమే కాదు, యావత్ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కానీ అందరూ కోరుకునేది ఆనందమే. మనం మాత్రమే కాదు, ప్రపంచంలో మానవులంతా కోరుకునేది ఏమిటంటే ఆనందంగా ఉండాలని కోరుకుంటారే కానీ రోగాలతోటి, రొచ్చులతోటి మంచం మీద మూలపడాలనో, యాక్సిడెంట్ తో కాలు చేయబట్టి పైకి వేలాడ తీసుకుని సిమెంట్ కట్టుకుని ఉండాలనో ఎవరు కోరుకోరు కదా. అందరూ ఆనందాన్ని కోరుకుంటూ ఉంటే మరి అందరూ ఆనందంగా ఉన్నారా? లేదు. ఆ ఆనందాన్ని పొందడానికి ప్రతి వాళ్ళు తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బాగా కష్టపడి చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మనం ఆనందంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది రాత్రి పగలు ఆటలు కూడా ఆడకుండా చదువుకుని ర్యాంకుల కోసం పోటీ పడుతున్నారు. మరి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? పక్కింటి వాడికి 98.6 వచ్చింది, నాకు 98.4 మాత్రమే వచ్చింది అని చెప్పి సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చచ్చిపోతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది లేరు? వార్తల్లో చూస్తున్నాయి కదా మనం. 60%, 50% వచ్చినోళ్ళే నేను పెద్ద మెంబరో అని చెప్పి వాడు ఎంతో సంతోషంగా అందరికీ లడ్డూలు పంచిపెట్టేసి పార్టీ చేసుకుంటాడు. 98% వచ్చిన వాడు సూసైడ్ చేసుకుంటారు. ఆనందంగా ఉన్నారా? లేదు. డబ్బు సంపాదించుకుంటే ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ. డబ్బులు సంపాదించుకునేటటువంటి ధనికులు అందరూ కూడా ఆనందంగా, శాంతిగా జీవిస్తున్నారా? ఈ డబ్బులని ఎలా దాచుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఏర్పడాలి, దొంగవాడు వస్తే దొంగవాడు చేతికి డబ్బులు, మన డబ్బులు అందకుండా ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. సిలిండర్లో ఎలా దాచిపెట్టుకోవాలి, గోడల్లో కట్టలు ఎలా చూసుకోవాలి, ఇన్ని రకాల ఆలోచనలతోటి ఆందోళన పడుతున్నామే కానీ డబ్బు సంపాదించుకున్నాం కదా అని ఎవరు కూడా ఆనందంగా ఉండట్లేదు. మరి ఏమిటి పిలుపు అంటే సూక్ష్మంగా చెప్పేస్తున్నాను. బాబా చెప్పిన విషయాలు మనకి ఎక్కువ టైం లేదు కనుక బాబా చెప్పింది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఆనందాన్ని పొందడానికి నాకు ఇది కావాలి, అది కావాలి అని మనం కోరుకుంటూ ఉంటాము. నాకు మంచి ఏసీ కారు ఉంటే నా జీవితం ఆనందంగా ఉంటుంది అని మన దృష్టిని ఏసీ కారు కావాలి అనేటువంటి కోరిక మీద పెట్టుకుంటాం. కోరిక పెట్టుకుని
ఆ ఏసీ కారు ఎప్పుడు కొనుక్కోగలుగుతామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుంటాం. ఏసీ కార్లో తిరిగేవాడు అందరూ ఆనందంగా ఉన్నారా? వెనకాల ఆటోవాడు ఎప్పుడు ఎవడో వచ్చి టిక్మని ఒకసారి తిరుగుతాడు, అంతే ఎగిరిపోయింది మన ఆనందం కాస్త. నేను ఇన్ని లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే కొత్త కారు నువ్వు కుడతావాట అని చెప్పి అక్కడ రోడ్డు మీద వాటితో దిగితే పావయ్యా, 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే మాత్రం మా కారు బ్రేకులే వేయమంటావు అంటాడు వాడు కదా. అలాగా బంగారం నగలు వేసుకుంటే మనం ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి నగలు వేసుకుందామనేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. నగలు కేవలం మగవాడికి కాదండి, ఆడవాడికి కాదు. ఆడవాళ్ళు ఎక్కువ మంది వేసుకుంటారు, మగవాళ్ళు కూడా నగలు పిచ్చారు. 4 వేళకి ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు, 4 వేళకి 2 ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు, మెడలో ఇన్ని నగలు వేసుకున్న మగవాడు కూడా ఉన్నారు. కూడా మంది పిచ్చి మగవాడు కూడా లేకపోలేదు. సో మరి బంగారం వేసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. సో బాబా ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ పరిశీలిస్తే మనకు బంగారం ఉంటేనే, ఒక ఏసీ కార్ ఉంటేనే, లేకపోతే ఒక ఫ్లాట్, సెపరేట్ ఫ్లాట్ ఉంటేనో మనం ఆనందంగా ఉంటుంది. ఏదో ఒకటి ఉంటే మనం ఆనందంగా ఉంటాము అని అవి కోరుకోవడం, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించడం అనేటటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని కదా. చదువుకుంటే, బాగా చదువుకుంటే ఆనందంగా బతకచ్చు అని బాగా చదువుకుంటున్నాడు కొంతమంది. చదువుకునేవాడు బాగుపడ్డాడు, ఉద్యోగాలు ఏమి లేవు, డిఎస్సీ లేదు 4 ఏళ్ల నుంచి. ఎందుకు చదువుకోవడం? చదువుకున్నవాడు ఎవడు బాగున్నాడు అని చెప్పి, చదువుకోకుండా ఉంటేనే ఆనందంగా హాయిగా తిరగచ్చు అని చెప్పి, అసలు చదువుకోకుండా తిరిగి రోడ్లంతా పడి తిరిగేవాడు 3 మంది ఉన్నారు. అలా కదా. ఆ రోడ్లంతా తిరిగేవాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే, ఆ చదువుకునేవాడు బాగుపడ్డాడు, ఏదో తర్వాత ఏదో సంపాదించి చేస్తే పోయేది, ఈ ఉద్యోగాలు ఎన్ని ఎవడపడతాడు అని. అలాగే ఎవరు ఏది చేసినప్పటికీ కూడా అందరికీ కావాల్సింది ఆనందమే. ఆ ఆనందం కోసం ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి కోరుకుంటున్నారు. నాకు మంచి చదువు ఉంటే ఆనందంగా ఉండగలను, మంచి ఉద్యోగం ఉంటే ఆనందంగా ఉండగలను, మంచి పెళ్ళాం ఉంటే ఆనందంగా ఉండగలను, పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండగలను. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? పక్కపక్క నవ్వుతున్నారు అందరూ. తెలిసిపోతూనే ఉంది, ఎవరికి తెలియని విషయం ఏమీ కాదు కదా. సో పెళ్లి చేసుకునే వరకు అరే అందరూ నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుంటారు, నేను కూడా పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండొచ్చు, నాకు హాయిగా మా ఆవిడ టైంకి అన్ని చక్కగా వండి నోటికి అందిస్తుంది, ఎంతో హాయిగా ఉంటుంది అనుకో. పెళ్ళైన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? రమణాబాబు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకుని మేమే సుఖపడుతున్నావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఎన్ని రకాలుగా చూస్తున్నా మన జీవితాన్ని, ఎన్ని కోణాల్లో విశ్లేషించి చూస్తున్నప్పటికీ కూడా మనం ఏదో ఒకటి కోరుతుంది, తద్వారా మనం ఆనందంగా ఉండవచ్చు అనే భావనలో ఉన్నాం. అంటే ప్రస్తుతం మనకి తెలిసినటువంటి ఆనందానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏమిటి అంటే, నేను ప్లస్ సంథింగ్, అంటే ఇంకా ఏదైనా ఈజ్ ఈక్వల్ టు ఆనందము. ఇది మనకు తెలిసిన ఫార్ములా కదా. నేను ప్లస్ ఏసీ కారు ఈజ్ ఈక్వల్ టు ఆనందం, నేను ప్లస్ పెళ్లి ఈజ్ ఈక్వల్ టు ఆనందం, నేను ప్లస్ మంచి ఉద్యోగం ఈజ్ ఈక్వల్ టు ఆనందం. నేను కాకుండా నాకు ఇంకా ఏదో కావాలి, అది పొందితే నాకు ఆనందం దక్కుతుంది అనే అభిప్రాయంలో మనమంతా ఉన్నాం కదా. కానీ ఈ ఫార్ములా ప్రపంచంలో ఎవరికి వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడే తెలుసుకున్నాం మనం. ఇప్పుడు చేసుకున్న ఆనందం లేదు, చదువుకున్న ఆనందం లేదు, డబ్బు సంపాదించుకున్న ఆనందం లేదు. అది ఏంటి ఫార్ములా అంటే, బాబా చెప్పేటటువంటి ఫార్ములా ఏమిటంటే, జీవితంలో ఇంకా ఏదో కావాలి, ఫలానా వస్తువు ఉంటే, లేదంటే ఫలానా మనిషి ఉంటే నాకు ఆనందంగా జీవిస్తాను అనేటటువంటిది కేవలం భ్రమ. అది తప్పుదారిలో పడుతున్నారు. ఏదైతే మీరు కోరుకోవడం ద్వారా ఆనందం కలుగుతుందని అనుకుంటున్నారో, ఆ కోరికే మీ ఆనందానికి అడ్డుగోడ అని చెప్పారు. అయితే బాబా చెప్పినది ఏమిటి అంటే, అసలు ఏమీ కోరుకోవద్దు, కోరికలు అనేటటువంటివే వద్దు. మనకి ఎంతో ఆనందంగా జీవించవలసినటువంటి మనకి ఆనందం ఎందుకు దక్కటం లేదు? మనకే కాదు, ప్రపంచ దేశాల్లో, మొత్తం ప్రపంచంలో ఉన్న మానవ జాతి అందరికీ కూడా ఎందుకు ఆనందం కలగటం లేదు అంటే, ఆనందం అనేది ఎక్కడో బయట ఉంది, బంగారంలో ఉంది, ఏసీ కారులో ఉంది, లేదా మంచి ఉద్యోగంలో ఉంది, పెళ్లిలో ఉంది అని మనం భ్రమిస్తున్నాం.
అది కరెక్ట్ కాదు. ఆనందం అనేటటువంటిది మనలోనే ఉంది. ఈ కోరుకోవడం ద్వారానే ఇన్ని రకాల ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం ఇక్కడ ఈ ఫ్లాట్ లో ఉన్నాం. ఇందులోనే ఒక 4 ఫ్లాట్లు మనమే అనుకుందాం. ఆ 3 ఫ్లాట్లు కూడా అతికిచ్చేసాం. 3 ఫ్లాట్లు అతికిచ్చేస్తే ఒక ఫ్లాట్ లో దిగిన వాళ్ళకి అన్ని ఉన్నాయి. స్క్రూ డ్రైవరు, సుత్తి, నిచ్చెన అన్ని ఉన్నాయి. మన దగ్గరికి ఎప్పుడు రారు. మన స్క్రూ డ్రైవర్ అడగరు, మన సుత్తి అడగరు. ఏమంటే మీ దగ్గర నిచ్చెన ఉందా, మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందా, ఇలాంటి ఏమేమి అడగరు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నవాడు. ఇంకొకళ్ళు వాళ్ళ దగ్గర కూడా అన్ని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే, ఏమండి మా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది, నిచ్చెన ఉంది, సుత్తి ఉంది, మీకు ఎప్పుడన్నా మేకలు కొట్టుకోవాలంటే అడగండి, మా సుత్తి ఇస్తాం మేము, మా నిచ్చెన ఇస్తాం మీకు అని చెప్పి వాళ్ళు వచ్చి మనకే ఎదురు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకళ్ళు సరే 3వ అపార్ట్మెంట్ లో దిగిన వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏమంటే ఓ చెంచాడు కారం అప్పిస్తారా, ఓ చెంచాడు ఉప్పు అప్పిస్తారా, ఓ చెంచాడు పంచదార ఇచ్చేయండి, మళ్ళీ మా వారు బజార్ నుంచి రాగానే ఇచ్చేస్తాను మీకు, మీ ఇంట్లో సుత్తుందా, ఒకసారి స్క్రూ డ్రైవర్ ఇస్తారా, ఒకసారి నిచ్చెన ఇస్తారా అని మాటికి ఇంట్లో వచ్చేస్తారు వాళ్ళు. ఈ ముగ్గురులోనూ మీకు ఎవరు ఇష్టము? ఒకళ్ళు మాటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతున్నవాడు ఒకళ్ళు ఏమి అడగకుండా వాళ్ళ మానాన్న వాడు ఉన్నవాడు ఇంకొకళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవి మనకి ఎప్పుడైనా ఇచ్చి మనకి ఎప్పుడైనా సరే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఇంకొకళ్ళు. వీళ్ళు ఎవరు బాగా ఇస్తున్నారు? సెకండ్. ఓకే, ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? మనకి సహాయం చేసేవాళ్ళు ఒకళ్ళు, మనకి సహాయం చేయరు, మనకి విసిగించరు రెండు. ఒకళ్ళు మనల్ని విసిగించేవాళ్ళు. ఈ ముగ్గురులో మనకి ఎవరు ఇష్టము? ఇంకా మనకి సహాయం చేసేవాడు ఇష్టమా, మనల్ని విసిగించేవాడు ఇష్టమా? సహాయం చేసేవాడు ఇష్టం కదా. అంటే విసిగించేవాడు చేస్తున్నది ఏమిటి అంటే, మన దగ్గర నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు. స్క్రూ డ్రైవరో, సుత్తో, నిచ్చెనో, చెంచాడు పంచదార, చెంచాడు కారము మన దగ్గర నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ద్వారా మనకి తలనొప్పి వస్తుందా లేదా? ఇంకో పక్కన పోర్షన్లో ఉన్నవాళ్ళు మన నుంచి ఏమీ కోరుకుంటున్నారు, వాళ్ళతో మనకి ఎలాంటి తలనొప్పి లేదు. వేరే వాళ్ళు మనకి ఎప్పుడు సహాయం అవసరమైతే ఆ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే మనకి సహాయం చేసే వాళ్ళ ద్వారా మనం ఆనందాన్ని పొందుతున్నాము. మన నుంచి ఏదైనా కోరుకునే వాళ్ళ ద్వారా మనం తలనొప్పి పొందుతున్నాము. అంతవరకు క్లియరా? సో ఇంకొకళ్ళు మన నుంచి ఏదైనా కోరుకుంటే మనకి తలనొప్పి కలుగుతుంది అంటే, మనం ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా కోరుకుంటే మనం వాళ్ళకి తలనొప్పి అవుతున్నామా లేదా? నచ్చిందండి లాజిక్? కదా. కోరుకునే వాళ్ళు మనకి తలనొప్పిగా తయారు అయ్యారు అంటే, మనం ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా కోరుకుంటున్నాము అంటే మనం ఎదుటి వాళ్ళకి తలనొప్పిగా తయారవుతున్నాము. భార్య నుంచి భర్త ఏదో ఒకటి కోరుకుంటున్నాడు, పుట్టింటికి వెళ్ళొస్తానండి, అవునా, మంచిదే, వెళ్ళి మొన్న మీ నాన్న 4 wheeler ఇస్తానన్నాడు కదా, ఈసారి వచ్చేటప్పుడు 4 wheeler వేసుకొచ్చేసి అని కోరుకుంటున్నాం. భార్య ఏమండి మ్యారేజ్ డే వస్తుందండి, 2 రోజుల్లో మ్యారేజ్ డే ఉందండి అంటే ఇండైరెక్ట్ గా ఏమిటి, ఉంగరం, గొలుసు ఏదో ఒకటి పడాలి అక్కడ. భార్య భర్త నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది ఆనందం కోసం. ఈ విధంగా భార్య నుంచి భర్త గాని, భర్త నుంచి భార్య గాని ఏదైనా కోరుకుంటున్నారు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య తలనొప్పిగా తయారవుతున్నాము. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు కోరుకున్నా, బిడ్డల నుంచి తల్లిదండ్రులు కోరుకున్నా బిడ్డలకి తల్లిదండ్రులు తలనొప్పిగా తయారవుతున్నారు. ఎవరి నుంచి ఎవరు కోరుకున్నప్పటికీ కూడా ఒకళ్ళు మనం తలనొప్పిగా తయారవుతూ ఆ ఆనందం పొందవలసిన మనమందరం కూడా దాన్ని కోల్పోతున్నాము. కోరిక ద్వారా ఎవరు ఆనందం పొందరు, కోరిక ద్వారా తలనొప్పిని మాత్రమే పొందుతారు. ఇది బాబా చెప్పినటువంటి భావన. ఒకసారి బాబా కన్నా
ఇత్యాది ఆధ్యాత్మిక మర్మాలు బాబా తెలియజేస్తూ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి మనం గట్టెక్కడం ఎలాగా, మన జీవితంలో మరింత ఆనందంగా, ప్రేమగా, శాంతిగా జీవించడం ఎలాగా అనేటువంటి అనేక విషయాలు బాబా తెలియజేయడం జరిగింది. బాబా పరిధిలోకి రావటం వల్ల, ఆయన్ని అవతార పురుషుడిగా మనం నమ్మటం వల్ల, ఆయన సాహిత్యాలను తెచ్చుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి లాభం ఇది. ఇప్పుడు సుమారు 15 నిమిషాల టైం ఉంది మీకు. ఎనీ క్వశ్చన్స్? ఎనీబడి? yes. కూర్చోమ్మా. ఏం పేరు మరి పేరు? రేవంత్. ప్రశ్న ఏమిటి అంటే, బాబా మేర్వాన్ గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు షిర్డీ సాయిబాబా బ్రతికే ఉన్నారా అని ఆయన క్వశ్చన్. రేవంత్ గారి క్వశ్చన్. ఎస్. బ్రతికి ఉండటం వల్లే షిర్డీ సాయిబాబా మేర్వాన్ని ఓ పరవర్దిగార్ అని 3 సార్లు సంబోధించడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిశారు. అప్పటికి బాబా వయసు సుమారుగా 22-23 ఆ ప్రాంతంలో ఉన్నారు. షిర్డీ సాయిబాబా మాత్రం సుమారుగా 80లో ఉన్నారు. మేర్వాన్ షిర్డీ సాయిబాబాని మా తాత అయిన అనేవారట. ఇద్దరు భగవంతుడే. షిర్డీ సాయిబాబా భగవంతుడే, మేర్బాబా భగవంతుడే. అయితే మరి ఇందాకే కదండి దేవుడు అక్కడే ఉంటానన్నారు, మరి ఇద్దరు భగవంతుడు ఎలా అవుతారంటే నేను చెప్తాను దాన్ని సందర్భం. దేవదేవుడు అనే పదం విన్నారా? దేవదేవుడు అనే పదం ఉన్నారు అంటే దేవుళ్ళకు దేవుడు. మరి దేవుళ్ళకు దేవుడు అంటే దేవుళ్ళు ఉన్నాయి కదా, దేవుళ్ళు ఉంటేనే కదా వీళ్ళందరికీ ఓ దేవుడు ఉంటాడు. అవతార దృష్టి ఎవరు అంటే దేవుళ్ళకి దేవుడు. షిర్డీ సాయిబాబా దేవుడైతే హజరత్ బాబాజాను, ఉపాస్ని మహారాజు, నారాయణ మహారాజు, వీళ్ళు తాజుద్దీన్ బాబా, వీళ్ళందరూ భగవంతుని స్థితి పొందినటువంటి వాళ్ళైతే వీళ్ళందరికీ దేవుడు అవతారం బాబా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ప్రతి అవతారానికి సద్గురు కూర్చున్నాం. రేవంత్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఏంటంటే రాముడు అవతారం, జొరాస్టర్ అవతారం, కృష్ణుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మదు, మెహర్ బాబా ఇది చెప్పుకున్నాం కదా. మెహర్ బాబా అవతారంలో 5 సద్గురువులు ఉన్నారు, పంచసద్గురువులు అంటారు వీళ్ళని. అదే విధంగా మిగిలిన అవతారాల్లో కూడా ఉన్నారా అనేది రేవంత్ ప్రశ్న. వండర్ఫుల్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ ఎస్. ప్రతి అవతారంలో కూడా 5 సద్గురువులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఆయన సుమారుగా 80+ సంవత్సరాలు జీవించిన తర్వాత, ఆయన భగవంతుని స్థితిలో ఆ 80 సంవత్సరాల వయసు వరకు జీవించిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆయన శరీరాన్ని షిర్డీలో సమాధి చేశారు. మనం షిర్డీ వెళ్ళినప్పుడు మనం చూసేది అదే, ఆ సమాధిని ముడుకులు వస్తుంటాం కదా. సో షిర్డీ సాయిబాబా శరీరాన్ని వదిలిపెట్టేశారు అంటే షిర్డీ సాయిబాబాకి మరొక జన్మ లేదు. ఇందాక 84 లక్షల జన్మలను చెప్పుకున్నాం కదా. 84 లక్షల జన్మల్లో చిట్ట చివరి జన్మ షిర్డీ సాయిబాబా జన్మ. తర్వాత ఆయనకి ఇంకా మరొక జన్మ లేదు. ఆయన భగవంతుని స్థితిలో, నిరాకార స్థితిలో నిత్యము లీనమైపోయి ఉంటారు. అలాగే మిగిలిన అవతారాల్లో కూడా ఈ పంచసద్గురువులు ఉంటారు. షిర్డీ సాయిబాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడ పోర్ట్ఫోలియో ఓపెన్ అయిందో, జాబ్ ఓపెన్ అయింది కదా. ఇంకొకరు ఎవరో ఆ స్థానాన్ని పొందటం, వాళ్ళు సద్గురువుగా కొనసాగడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజున కూడా భగవంతుని స్థితి పొందినటువంటి పంచసద్గురువులు ఈ రోజున కూడా ఉన్నారు. వారు ఎవరు, ఎక్కడ ఉన్నారనేటువంటి విషయాలు మనకి తెలియవు. తెలిస్తే వాళ్ళని మనం బ్రతకలేము. సరే, వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్స్. ఏమో మీకు సాధారణంగా మనసులో ఉండి వేధిస్తున్నటువంటి ప్రశ్నలు, సందేహాలు ఏమన్నా ఉంటే ఇదే మంచి సమయం. అది ఆన్సర్ ఇది 200. నాకు పెద్ద ప్రశ్న పెట్టారు, కూర్చోండి. థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్
అండ్ గివెన్ ఇన్ సైలెన్స్ అని మెహరాబాద్ లో రాసింది కదా. దాని అర్థం ఏమిటి అంటే నిజమైనటువంటివి ఇచ్చుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ నిశ్శబ్దంగానే జరుగుతాయి, నిశ్శబ్దంలోనే మౌనంలోనే జరుగుతాయి అనేటటువంటిది దాని వాక్యం యొక్క అర్థం. దాని భావం ఏమిటి అనేది రేవతి ప్రశ్న. వండర్ఫుల్ ప్రశ్న. ఎక్కడ కాపీ పెట్టారు మంచి మంచి ఐడియాస్. వెరీ గుడ్. ఇప్పుడు నిజమైనటువంటివి ఏమిటి అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఏసీ కార్లు, బంగళాలు, బంగారాలు కాదు. అవన్నీ నిజమైనవే అయింది కనుక అవి కొనుక్కోగానే మనకి ఆనందం కలగాలి. అవి మన దగ్గర ఉన్నంత కాలం జీవితాంతం మనం ఆనందంగానే ఉండాలి. అవి మనకి ఆనందాన్ని తెచ్చిపెట్టట్లేదు. బంగారం తోటి ఏదైనా నగ చేయించుకున్నామంటే ముందు ఇంట్లో వాళ్ళకి ఎక్కడొక్కడ పాపం వస్తుంది. నాకు 10 కాసులతోనే చేయించావు, అక్కకేమిటి 12 కాసులు పెట్టావు, ఇంట్లోనే పేచీలు మొదలవుతాయి, అవునా కదా. సో వీటి ద్వారా మనకి తలనొప్పులు దొరికితే ఆనందం అనేది రాదు. నిజమైనటువంటి ఏమిటి అంటే ప్రేమ, కరుణ, ఇవి ఆధ్యాత్మికంగా విలువైనటువంటివి, నిజమైనటువంటివి. ఇటువంటి నిజమైనటువంటి విలువలు, ఆధ్యాత్మిక విలువలకి ప్రకటన అవసరం లేదు. అవి నిశ్శబ్దంగానే తెలియజేయబడతాయి అనేది దాని యొక్క అర్థం. దీన్ని మరింతగా వివరించాలి అంటే తల్లి బిడ్డని ప్రేమించేటప్పుడు తల్లి ప్రతిరోజు బిడ్డకి ఎవరే నిన్ను ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాను రా అని అమ్మ చెప్తుందా మనకి? ఇవాళ చెప్పిందా మీ మమ్మీ? రేవంత్ నేను ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాను రా, రోజు ప్రేమిస్తున్నాను, నా బిడ్డగా ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పిందా? మీ మమ్మీ నేను ప్రేమిస్తుందా లేదా, నేను ప్రేమగా చూసుకుంటుందా లేదా? చెప్పకుండా నీకు ఎలా తెలిసింది? రియల్ థింగ్స్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అంటే అది దాని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మీరు ఎవరు ఛాన్స్ తీసుకోకపోతే రేవంత్ రెడీగా ఉన్నాడు 4వ ప్రశ్న. సార్ మామూలుగా యుగానికి ఒక అవతారం అంటారు సార్. అంటే 4 యుగాలకి 4 అవతారాలు కదా, మరి బాబాయ్ 5,000 అవతారాలు. ఓకే, మ్యాథమెటిక్స్ లోకి వెళ్తున్నాను. యుగం అంటే ఎంతకాలం అండి, ఎన్ని సంవత్సరాలండి, వీటి వల్ల మనకి కలిసి వచ్చేది ఏమి లేదు. ఈ ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్న ఏమిటి? 4 యుగాలు ఉన్నాయి. ఓకే ఓకే. సో ముందు నీ ప్రశ్న సమాధానం చెప్పేసి తర్వాత నా కామెంట్ చెప్తాను. ఇందాక నేను చెప్పాను, ధృతరాష్ట్రుడిగా, రాముడుగా, కృష్ణుడుగా, యేసుక్రీస్తుగా, బుద్ధుడుగా, యేసుక్రీస్తుగా, మహమ్మదుగా, మెహర్ బాబాగా వచ్చారు. కానీ ఈ కథ ఇక్కడతోటి పూర్తి అవ్వలేదు. మెహర్ బాబా మళ్ళీ ఇంకొక పేరుతో రావడం జరుగుతుంది, మళ్ళీ ఇంకొక పేరుతో రావడం జరుగుతుంది. ధృతరాష్ట్ర ప్రారంభమేమి కాదు, ధృతరాష్ట్రుడికి ముందు కూడా అవతారాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు భారతం చెప్పుకుంటున్నామా. అందుచేత భగవంతుడు అవతార పురుషుడుగా మానవాళి మధ్యలో రావడం అనేది యుగ యుగాలలో జరుగుతూనే ఉంటుంది. అది నీ ప్రశ్నకు సమాధానం. వెరీ గుడ్. అయితే ఈ ప్రశ్నల్లో 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి జ్ఞానాన్ని పెంచి మనకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలు, కొన్ని జ్ఞానాన్ని పెంచుతాయి కానీ మనకు ఉపయోగపడవు. ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎవరింటిగా వెళ్ళాం, వాళ్ళ పెరట్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏమిటో మనకు తెలియదు, మొదటిసారి చూస్తున్నాం. ఏమంటే ఈ చెట్టు ఉంది, కాయలు పూలు ఉన్నాయి, దీనికి ఏ చెట్టు అండి ఇది అని అడిగారు. అడిగితే ఇది మామిడి చెట్టు అండి, ఈ మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయండి తింటేని అని చెప్పారు. సో మనకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఇది మామిడి చెట్టు, ఇది తినేటటువంటి పళ్ళు అనేటటువంటి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓ పండు తీసుకుని శుభ్రంగా కడుపుని తింటే ఆనందం కలుగుతుంది కదా. ఇంకొక ప్రశ్న, ఏమంటే ఇది మామిడి చెట్టు అని అభిప్రాయం ఏముందండి, ఇది ఎన్ని ఉంటాయంటారు ఆకులు? ఆకులు మనకి ఎన్ని ఉన్నాయో చెట్టుకి తెలియదు, అది తెలుసుకోవడం కూడా జ్ఞానమే, కానీ దానివల్ల మనకి ఎంత అటువంటి ప్రశ్నలకి మనం దూరంగా ఉంటాం.
ఎస్, ఇంకా ఎవరైనా బయట కూడా మీరా? మెహర్ బాబా గారైనా యేసుక్రీస్తునా మహమ్మద్ ప్రవక్త గారైనా భగవంతుడు అందరూ ఒకటే అని మనం చెప్పుకుంటున్నాం. అన్నిటికీ మూలం ప్రేమ కరుణ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏ మూలమైనప్పుడు పూర్వ యుగాల్లో ఈ వేదాలు పురాణాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు వచ్చింది? మరియు మనం జొరాస్ట్ర దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము. మీరు అన్నట్టుగా తెలిసిన ఆడేనే చెప్పుకుంటున్నాం. మరి దీనికి ముందు ఉన్న పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ ఈ సృష్టి లయకర్త అని ఆ స్థితులు వీటి గురించి వివరణ కావాలని వచ్చింది. సో ఆయన ప్రశ్నలో అవతారాల వరకు బాగానే ఉంది, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగతి ఏమిటి అనేది ఈ ప్రశ్న, అంతే కదండి. సో ఈ ప్రశ్నతోటి నేను ముగిస్తాను, సమయం చూసుకోలేదు నేను. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇప్పుడు యేసుక్రీస్తు జెరూసలంలో పుట్టాడు. ఆయన యేసుక్రీస్తు జెరూసలంలో పుట్టాడు. అలాగే మెహర్ బాబా పూనాలో పుట్టాడు, రాముడు అయోధ్యలో పుట్టాడు. విష్ణుమూర్తి ఎక్కడ పుట్టాడు చెప్పండి? ఏ ఊళ్ళో పుట్టాడు? శివుడు ఏ ఊళ్ళో పుట్టాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటటువంటి అవతారాలు కాదు, భగవంతుని యొక్క మూడు ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు. మనం ఏమని చెప్పుకుంటాం? బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, శివుడు నాశనము చేస్తాడు అని చెప్తాం కదండి. పుట్టుక, పోషణ, నాశనము అనేటటువంటి మూడు కూడా ఈ సృష్టి యొక్క ప్రక్రియలు. సృష్టిని భగవంతుడు సృష్టించినప్పుడు ఆ భగవంతుడిని మనం బ్రహ్మ అంటున్నాం. అదే భగవంతుడు సృష్టిని పోషిస్తున్నప్పుడు విష్ణుమూర్తి అంటున్నాం. ఆ సృష్టిని అంతం చేసినప్పుడు ఆ భగవంతుడినే మనం శివుడు అంటున్నాం. వాళ్ళు ముగ్గురు ఒకటే, కానీ మనకి సినిమాల్లో చూపించినట్టు దేవరంగు వేసేసి కిరీటాలు పెట్టేసి చిక్క చర్మాలు పెట్టి ఇలా కాదు. అది అంత చిత్రీకరణ, అది మనకు అర్థం అవడం కోసం సినిమాలు అలా చూపిస్తారే కానీ వాళ్ళ ముగ్గురు వేరు వేరు కాదు. భగవంతుడు ఆ భగవంతుడే బ్రహ్మగాను, విష్ణువుగాను, శివుడుగాను కూడా చేయడం జరుగుతుంది. ఇంకా క్లియర్ గా ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం పడుకు నిద్రపోయేటప్పుడు మనకి కళ వస్తుంది. కళలో ఏదో రాజకుమారుడు పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చింది. ఓకేనా? చిన్న కళ. ఓకే, సో కళకి నిద్రపోవడానికి ముందు రాజకుమారు ఉందాం అనేట్లా లేదు. సో నిద్రపోయిన తర్వాత కళ రాగానే రాజకుమారి సృష్టింపబడింది. ఆ క్షణంలో మనం బ్రహ్మ. ఆ కళని మనమే కదా సృష్టించు, మనమే బ్రహ్మ. మన కళకి సరే రాజకుమారిని పెళ్లి చేస్తున్నాం, కాపురం చేస్తున్నాం, కొన్ని సంవత్సరాలు జీవించాం, పోషణ జరుగుతుంది. ఆ క్షణంలో మనమే విష్ణుమూర్తి. స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి మన అమ్మ వదిలేస్తుంది. రాజకుమారి కాస్త మాయ, రాజకుమారి నాశనం అయిపోయింది. ఈ కళని నాశనం చేసింది మనమే. అప్పుడు మనమే శివుడు. మన కళకి మనమే బ్రహ్మ, మనమే విష్ణు, మనమే శివుడు. అదే విధంగా ఈ యావత్తు సృష్టికి ఆ భగవంతుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఓకేనా? నాకు ఇంకా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే చెప్పాలని చాలా ఆనందంగా ఉంది, కాకపోతే సమయం లేదు. సమయాన్ని మనం పాటించాలి. అంతే, ఇక్కడతో ముగిద్దాం. అవతార మెహర్ బాబాకి జై. చేసిన అందరి తరఫున కూడా మెహరీసా గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రామాయణం మాసిపోతాను. అట్లా ఎవరో ఊర్లో ఒక ఆయన కనకటి రోజుల్లో రామాయణం వినడానికి పోయాడు. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ లేదు. నల్ల ముసుగు వేసుకొని వెళ్ళాడు. దీపాలు లేదు, ఏం లేదు. స్టేజ్ మీద ఆయన ఎవరో చెబుతున్నాడు, ఈయన వినడానికి పోయాడు. నల్ల చీకట్లో కదా కూర్చున్నాడు, నల్ల దగ్గర దొక్క వేసుకొని. ఇదేదో రాయనుకొని ఇంకొక ఆయన వెనక్కి వచ్చిన ఆయన ఎవరు ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఈయన రామాయణం వింటావు, తన్మయ ఫోలో తను ఇంకో మనిషి ఎక్కిన విషయం కూడా తెలియదు. ఎన్నంతసేపు అయిపోయింది, కథ అయిపోయింది. ఆ పైన ఎక్కినాడు, దిగి వెళ్ళిపోయాడు. వీడు కూడా ఎక్కించాడు. ఎంతమంది దారి అడిగిన ఏంటంటే ఎన్నంతసేపు ఏదో గరువులు ఉంది అన్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తున్నప్పుడు అర్థమవుతున్నట్టే ఉంటాయి.
దీన్ని ప్రతినిత్యం కూడా మననం చేసుకుంటూ అసలు భగవంతుడి యొక్క తత్వం ఏంటి ఇవన్నీ కూడా ఉండాలంటే నిరంతరం ఆధ్యాసలో